అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఓ వింత ఆచారం ఉండేది. అదేమంటే ఆ రాజ్యంలో ఎవరైనా సరే రాజు కావచ్చు. నేను రాజుని అవుతాను అని ఎవరు ప్రకటిస్తే వారిని ఏడాది కాలం పాటు రాజుగా పట్టాభిషేకం చేసేస్తారు. అయితే ఒక షరతును తప్పనిసరిగా అంగీకరించాలి. రాజుగా ఏడాది కాలం సకల రాచరిక గౌరవాలు పొందిన తరువాత చివరి రోజున అతన్ని తీసుకువెళ్ళి ఓ నిర్మానుష్యమైన అభయారణ్యంతో నిండి ఉన్న దీవిలో వదిలేస్తారు. ఆ దీవిలో మనుషులెవ్వరూ ఉండరు. పైగా క్రూర మృగాలకు అది ఆవాసం. అయితే అధికారం యొక్క దాహంతోనో ఎలాగూ పోతాం కదా, అదేదో ఏడాది పాటు రాజభోగాలు అనుభవించి పోదాంలే అని నిర్ణయించుకున్న వాళ్ళు రాజులుగా మారి ఏడాది పూర్తి కాగానే ఆ అభయారణ్యంలో వదిలివేయబడి అక్కడ ఆకలితో చచ్చిపోవడమో క్రూర మృగాలకు ఆహారంగా మారిపోవడమో జరిగేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒక యువకుడు నేను రాజును అవుతానని ప్రకటించాడు. దీంతో ప్రజలు ఆ యువకుడికి రాజుగా పట్టాభిషేకం చేశారు. అలా రాజు అయిన ఆ యువకుడు సింహాసనంపై ఆసీనుడై సైనికాధికారుల్ని పిలిచి ఇలా ఆదేశించాడు. రాజు కాలపరిమితి అయిపోయిన తర్వాత ఏ దీవిలోనైతే నన్ను తీసుకువెళ్ళి వదిలివేస్తారో ఆ దీవిని నేను పర్యటిస్తాను, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని. రాజుగారి ఆజ్ఞను శిరసా వహిస్తూ సైనికులు జాగ్రత్తగా అతనిని దీవి వద్దకు తీసుకువెళ్లారు. ఆ దీవి యొక్క తీరమంతా అప్పటికే రాజులుగా ఉండి పదవి అనంతరం అక్కడ వదిలివేయబడిన వారి శరీర అవశేషాలతో నిండిపోయి ఉంది. కొన్ని క్రూర మృగాలు పీక్కు తిన్న సవాలైతే కొన్ని ఆకలితో కృషించుకుపోయి ప్రాణాలు వదిలిన వారి కళేబరాలు. ఈ రాజుగారు వెంటనే సైనికులను ఇలా ఆదేశించారు. ఈ దీవిని శుభ్రం చేయండి, సుందరమైన వనాలను సిద్ధం చేయండి, క్రూర మృగాలు యథేచ్ఛగా తిరగకుండా వాటి కొరకు కంచె వేసి ఒక స్థలాన్ని కేటాయించండి, కాయగూరల పంటలను ఏర్పాటు చేయండి అని రాజుగారి ఆజ్ఞను శిరసా వహిస్తూ సైనికులు కొన్ని నెలల పాటు కష్టపడి ఆ దీవిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈలోపు రాజుగారి పదవీ విరమణ కాలం కూడా వచ్చేసింది. సంప్రదాయం ప్రకారం ఆ యువకుడిని తీసుకువెళ్ళి ఆ దీవిలో వదిలి వచ్చారు సైనికులు. ఇక తర్వాత కథ చెప్పేదేముంది, మనకు అర్థమైపోతుంది కదా. ఆ యువకుడు సర్వాంగ సుందరమైనటువంటి ఆ దీవిలో హాయిగా కాలక్షేపం చేయసాగాడు. ఈ ప్రపంచంలో మనం కూడా ఈ కథలోని మునుపటి రాజుల వలె తాత్కాలికమైన ఈ ప్రపంచంపైనే దృష్టి సారిస్తున్నాం కానీ శాశ్వతంగా ఉండాల్సిన ఆ పరలోకం గురించి, అక్కడ పనికి వచ్చే సామాగ్రిని సిద్ధం చేసుకోవడంలో ఎంతటి అలసత్వాన్ని కలిగి ఉన్నామో కదా. ఆలోచించండి.